ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా, కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర. మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూసినప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి ఆ వేడం బిట్ ఏమిటి వేసేస్తాను ఇప్పుడు. అప్పట్లో అలా వేశారు, ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టే అని నాకు అస్సలు అట్లా అస్సలు కాదు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోను నేను ఇప్పుడేంటి ఏం డెలివరీ చేయగలను, ఇప్పుడు ఏం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక షోరీలు చూస్తుంటే వైనాట్ వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన ఉంటుంది. అంటే ఫిజికల్గా అప్పుడంత యాక్టివ్గా ఉంటామా లేదా అనే దాని మీద ఎస్ మనది మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు, అదే రక్తం, అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు. అది ఎప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను నా హెయిర్ స్టైల్, నా పొగరు, ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు. ఎస్, అది మీ కాన్ఫిజేషన్. నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి. అవన్నీ కూడా మీకు మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలు అవి. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు. ఎప్పుడు అదే పొగరుతో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. అది మీ ఎస్సెట్. అది